4 సూత్రాలు. అసలు విషయం మనకు చాందోగ్యోపనిషత్తులోనే విషయం వచ్చింది. దాంట్లో వాళ్ళు ఒక అంటే జ్యోతిహి అన్న శబ్దం చేత ద్యులోకానికంటే పైన ఉన్న ఒక జ్యోతిని నిర్దేశించి అది మనకు ఈ హృదయంలో పురుష రూపంలో ఉంటుంది అని కూడా చెప్పారు. అట్లా ద్యులోకం పైన, అన్నిటికీ పైన, ఈ భూమి మొదలైన లోకాల కంటే కూడా పైన ఒక జ్యోతి ఉంది అని, అది ప్రాణుల హృదయంలో, ప్రాణుల జఠరంలో జ్యోతిగా ఉంది, తేజస్సుగా ఉంది అని ఒక మాట చెప్పారు. దాని గురించి కొంత మీమాంస. ఆ మీమాంస అంటే విచారం, చర్చ. దాంట్లో ఇది మామూలుగా భౌతికంగా ఉన్న తేజస్సా, అంటే మన ఉదరంలో ఉండే తేజస్సు, అహం వైశ్వానరహ అన్నట్టుగా అదే, లేదా మన హృదయంలో ఉన్న తేజస్సుని కూడా భౌతిక తేజస్సుగా చెప్పొచ్చా అనే చర్చకి వీళ్ళు చెప్పారు, ఇది నిజానికి జ్యోతిహి చరణాభిధానాత్ అన్నారు. జ్యోతిహి అనేది ఒక్క నిమిషం, అది షేర్ చేసుకోవాలి టెక్స్ట్. జ్యోతిహి అనేది ఇక్కడ ప్రతిజ్ఞా వాక్యంలో భాగం. మనం దాన్ని జోడించి జ్యోతిహి పరమాత్మ ఈశ్వర అని వాక్యాన్ని పూర్తి చేసుకోవాలి. అప్పుడు ప్రతిజ్ఞా వాక్యం పూర్తయినట్టు. జ్యోతిహి పరమాత్మ అంటే ఈ చాందోగ్య ఉపనిషత్తులో 3వ ఖండంలో చెప్పబడుతున్న జ్యోతి, అది పరమేశ్వరుడు, పరమాత్మనే. ఇప్పుడు దీనికి హేతు ఏంటి అంటే చరణ అభిధానాత్ అని. చరణం, చరణం అంటే పాదాలు అని చెప్పుకున్నాం కదా. సో అక్కడ పాదాలు చెప్పబడ్డాయి. మరి పాదాలు అనేవి సాధారణంగా వాక్యాలకి పాదాలు ఉంటాయి తప్ప ఈ బ్రహ్మకి రూపాదులు లేనందువల్ల మరి పాదాలు అంటే కుదరదు కదా అని ఆ రకంగా ఒక హేతువును చూపించి, దాని తర్వాత జ్యోతిష్ చరణాభిధానాత్ అని, ఛందోభిధానాత్ నేతి చేన్న అని దాన్ని మళ్ళీ ఉల్లేఖించి ఖండిస్తున్నారు. ఇది రెండవ సూత్రం ఈ అధికరణంలో. ఛందోభిధానాత్ న అంటే మీరేమో ఇది గాయత్రి అనే ఛందస్సు అంటున్నారు. ఛందః అభిధానాత్ అంటే ఈ జ్యోతిహి ద్యులోకాల కంటే కూడా పైన ఉంది అని చెప్పబడుతున్న సందర్భంలో జ్యోతిహి ద్యులోకాల కంటే పైనుంది, అదే మన ఉదరంలో జఠరంగా ఉంది అని చెప్పినా కూడా దాని పూర్వాపరాలను మనం కొంచెం తరచి చూస్తే అక్కడ గాయత్రి ఛందస్సు యొక్క ఉల్లేఖం ఉంది. గాయత్రికి పాదాలు ఉంటాయి నిజమే, కానీ అక్కడ జ్యోతిహి అని గాయత్రి ఛందస్సునే ఉల్లేఖించినట్టుగా ఎందుకు భావించకూడదు అని ఛందోభిధానాత్. ఛంద అంటే ఇక్కడ గాయత్రి ఛందస్సే, అభిధానం అంటే చెప్పబడుతుంది. సో గాయత్రి ఛందస్సు చెప్పబడుతున్నందువల్ల నా నా అని నిషేధం. దేని నిషేధించడం అంటే పరమాత్మ జ్యోతి శబ్దానికి అర్థం అనేది కాదు అని అంతకు ముందు సూత్రంలో జ్యోతిష్ పరమాత్మ అని చెప్పబడుతున్న దాని నిషేధం. సో ఛందోభిధానాత్ న, ఇంతవరకు పూర్వపక్షం. ఇది చేత్ అంటే ఈ విధంగా పూర్వపక్షం వాళ్ళు ఎవరైనా అంటే, సాధారణంగా పూర్వపక్షం అనేది నిర్ధారించడంగా ఇది అని ఉండదు. అంటే వీళ్ళే పూర్వపక్షం అని కాదు, ఒక్కొక్కసారి ఎవరైనా ఇలా అన్నా కూడా అది మేము ఒప్పుకోము అన్న అర్థంలో తప్ప దానికి పెద్ద
వీళ్ళే పూర్వపక్షం అని చెప్పడం కొన్ని సందర్భాల్లో కుదరదు. కొన్ని సందర్భాల్లో ఏదో సాంఖ్యమో, వైశేషికమో, బౌద్ధమో, సో వీళ్ళు పూర్వపక్షం అని తెలుస్తుంది. కొన్ని చోట్ల ఏదైనా వీళ్ళకి ఈ రకంగా ఆశంక కలిగితే ఆ ఆశంక సరైంది కాదు అని కూడా చెప్పడం అన్నమాట. సో ఒక్కొక్కసారి ఆశంక ఆ, ఉత్థితాకాంక్ష కావచ్చు, వృద్ధాప్యాకాంక్ష కావచ్చు, ఆ ఆకాంక్షని నివారించడమే సూత్రం ద్వారా జరుగుతుంది. సో ఇక్కడి సూత్రంలో ఛాందోగ్యోపనిషత్తు 3వ అధ్యాయంలోని ఆ భాగాన్ని తీసుకొని అక్కడ జ్యోతిష్ శబ్దానికి ఏ అర్థం తీసుకోవాలి, ఎందుకంటే ద్యులోకాల కంటే కూడా పైన అని చెప్పబడినందువల్ల అది పరమాత్మ అని ఒక అర్థం చేసుకొని, కానీ ఒకసారి పూర్వాపరాల్ని మనం పరిశీలించాలి కదా. కాబట్టి ఆ పూర్వ భాగాన్ని గమనిస్తే అక్కడ గాయత్రి ఛందస్సు ప్రస్తావన ఉంది. ఆ సందర్భంలో వచ్చిన వాక్యం ఇది. కాబట్టి ఇది కూడా గాయత్రి ఛందస్సుతోటే అన్వయించాలి అని తక్కిన వాళ్ళకి అనిపించింది. అప్పుడు బాదరాయణ మహర్షి సూత్రాన్ని చేస్తూ ఈ విధంగా అనడం తగదు. ఎందుకంటే జ్యోతిశ్చరణాభిధానాత్ అని అక్కడ, ఛందోభిధానాత్ నేతి చేన్న అని గాయత్రి ఛందస్సు అనే అర్థాన్ని తీసుకోవద్దు అని చెప్పి దానికి కారణం ఏం చెప్పారు అంటే ఉపాసించడం అని చెప్పారు. అంటే ఈ మీరు కేవలం గాయత్రి ఛందస్సు అని తీసుకున్నా కూడా ఇది చేన్న చేతోర్పణ నిగదాత్ అని కదా సూత్రం. ఆ సూత్రంలో వాక్యం ఏంటి అంటే తథా చేతోర్పణ నిగదాత్ తథా హి దర్శనం. ఏంటి అంటే తథా అనే దానికి అర్థం ఆ విధంగా, చేతః అంటే మనస్సు యొక్క, అర్పణ అర్పించడం అంటే ధ్యానం చేయడం, నిగదాత్ అంటే చెప్పబడింది. సో తథా అంటే పాదాలు ఉన్నట్టుగా మీరు ఉపాసన చేయాలి అని అక్కడ చెప్పబడింది. తథా చేతోర్పణ నిగదాత్ అని. సో గాయత్రి అనబడుతున్న ఛందస్సు ద్వారా ఆ ఛందస్సులో కూడా ఉన్న బ్రహ్మ లేదా ఆ సర్వవ్యాపి తత్వం, ఈశ్వర తత్వం, దాని మీద మనసు నిలపాలి. మనసుని కేవలం నిలపడం అంటే ధారణ అవుతుంది. ఆ నిలిపిన దాన్ని అనువర్తింప చేయాలి. అప్పుడు అది ధ్యానం అవుతుంది. అలా నిలిపి తర్వాత దాంతో అనువర్తింప చేసి ఆ తరువాత ఏకరూపాన్ని పొందితే అది సమాధి అవుతుంది. సమాధి సమతావస్థ అని మనకు రకరకాల చోట చెప్తారు. సమాధి సమతావస్థ, కొన్ని చోట్లేమో సమాధి సమతావస్థ జీవాత్మ పరమాత్మనోహో అని కూడా చెప్తారు. అంటే నిజానికి సమాధి అనే శబ్దము సం, ఆ, ధా అనే 3 భాగాలతో ఏర్పడుతుంది. సం ఉపసర్గం, ఆ ఉపసర్గం అని 2, ధా అనేది ధాతు, ఈ 3 అన్నమాట. సం, ఆ, ధా. సం అంటే మనకు సమ్యక్, ధా అంటే ఆ అంటే పూర్తిగా, చక్కగా, పూర్తిగా. ధా అంటే నిలపడం. ధా డు ధాయ్ ధారణ పోషణయో అనే ధాతువు ద్వారా ధా అంటే నిలపడం, ఉంచడం. ఆ విధంగా మన మనస్సుని పూర్తిగా ఆ దేని మీద అయితే అంటే ఏదైతే ధ్యాన విషయం ఉంటుందో దాని మీద పూర్తిగా నిలపడమే, పూర్తిగా అంటే ఏకీభావం, దానితో ఒక రూపాన్ని పొందడమే అది నిజానికి సమాధి అని. సో ధ్యానం నేర్పబడుతుంది, సమాధి కలుగుతుంది. సమాధి అనేది అనుభవ విషయం. ఈ విధంగా మనకు చేతోర్పణం అనేది దశల వారీగా సమాధి వరకు వెళ్తుంది. ఉపాసన అనేది మన సనాతన సంప్రదాయంలో
అంటే అన్ని ఉపనిషత్తులు అన్ని చెప్తుంది అదే. ఉపనిషత్తుల్లో ఎన్నో ఉపాసనలు చెప్పబడ్డాయి. కొన్నిటి పేరు విద్యలు. చాందోగ్యంలోనే ఓ 18 దాకా విద్యలు ఉంటాయి. మొత్తం కలిపి ఒక 32 విద్యలని విశిష్టాద్వైతం వాళ్ళు కూడా లెక్కించారు. 36 అని కూడా కొంతమంది అన్నారు. ఈ విధంగా విద్యలు లేదా ఉపాసనలు అంటే తెలియడం, ఆ విధంగా ఉపాసించడం అనేది ఉంది. సో ఇక్కడ గాయత్రి ఛందస్సే కాదు, గాయత్రి ఛందస్సు అనేది ఆ సందర్భంలో వచ్చిన ఆ ఆ గాయత్రి ఛందస్సులోని పరమాత్మ అనే తత్వం మీద మనసు నిలపడాన్ని మన వాళ్ళు నిగదాత్ అంటే శృతి ద్వారా చెప్పడం జరిగింది. శృతి ద్వారా తెలుస్తుంది మనకు మనసు నిలపాలని. అప్పుడు తథా తథాహి దర్శనం అంటే ఆ విధంగానే మనకు అక్కడ కనబడుతుంది. దర్శనం అంటే వాళ్ళు చూపిస్తున్నారు అన్నమాట. కాబట్టి మనం ఏ రకంగా కూడా జ్యోతిష్ శబ్దానికి అక్కడ భౌతిక జ్యోతి అనే అర్థం తీసుకోకూడదు. అదే విధంగా ఇక్కడ గాయత్రి అనే ఛందస్సుని కూడా తీసుకోకూడదు అని రెండింటిని ఇంతకు ముందు సూత్రాలు రెండింటిలో ఖండించి ఇప్పుడు నెక్స్ట్ సూత్రంలో అది 26వ సూత్రం భూతాదిపాద వ్యపదేశ ఉపపత్తేశ్చ ఏవం అని. అయితే ఇక్కడ కొన్ని టెక్స్టులలో భూతాది పాద అనేది లేదు. కానీ మన సదాశివేంద్రుల వారు తీసుకున్న బ్రహ్మసూత్ర పాఠం ఏదైతే ఉందో ఇక్కడ సూత్రంలో భూతాది పాద అనే శబ్దం వస్తుంది. అట్లా మనకు వ్యాఖ్యానంలో కూడా కనిపిస్తుంది కాబట్టి సరే మనం పాద అనే శబ్దంతోనే అన్వయించుకొని చూసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే భూతాది పాద వ్యపదేశ ఉపపత్తేశ్చ ఏవం అని. భూత ఆది ఇక్కడ భూత అనే శబ్దానికి పంచభూతాల్లో పృథివీ అని. భూత ఆది అన్న దాని ద్వారా ఏంటి అంటే భూత ఆదులు భూతలు మొదలైనవి అంటే భూత పృథివీ శరీర హృదయ వీటిని అక్కడ చెప్తున్నారు. వీటిని ఏమని చెప్తున్నారు? భూతాది పాద అంటే ఈ భూత పృథివీ శరీర హృదయ అని 4 కదా. ఈ 4ంటిని పాదాలుగా చెప్తున్నారు. భూతాది పాద వ్యపదేశ అంటే చెప్పడం. భూతాది పాద వ్యపదేశ అంటే ఈ 4ంటిని పాదాలుగా చెప్పడం అనేది ఉపపత్తేశ్చ కుదురుతుంది. అది ఎప్పుడు కుదురుతుంది అంటే ఇక్కడ జ్యోతి అనే శబ్దానికి పరమాత్మ లేదా బ్రహ్మ అనేదే అర్థము అని గ్రహిస్తేనే ఈ రకంగా భూతాదులు 4ంటిని పాదాలుగా చెప్పడం కుదురుతుంది అని. భూత అదే మనకు వ్యాఖ్యానంలో చూస్తే భూత పృథివీ శరీర హృదయై అన్నారు. అంటే ఈ 4ంటితో ఈ 4ంటిని చెప్పి చతుష్పద గాయత్రి శైవ షడ్విధ అని అక్కడ వస్తుంది. 4 పాదాలుండి 6 విధాలుగా ఉండేది అని అక్కడ చెప్పారు. అయితే ఇప్పుడు మనకు 2 అర్థాలు ముందున్నాయి. రెండింటిలో ఒకటి మనం నిర్ధారించాలి. గాయత్రి అనే ఛందస్సా లేదా పరమాత్మనా అన్న చోట ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు 4 పాదాలు ఛందస్సుకి ఉండడం అనేది కుదురుతుంది. సరే మనం ఏదో ఒక రకంగా పాదాలు ఛందస్సు పాదాలే అని చెప్పొచ్చేమో. కానీ సమస్య ఏంటంటే ఒక్క నిమిషం. సమస్య ఏంటంటే భూతాదులను పాదాలుగా చెప్పారు కదా. మరి ఛందస్సు అయితే ఇది కుదరదు.
ఇక్కడ ఇది సమస్య. భూతాదుల్ని పాదాలుగా చెప్పారు. ఇది ఛందస్సు విషయంలో కుదరదు. 4 పాదాలను మాత్రమే చెప్పుంటే కుదిరేది. కానీ ఇక్కడ పృథివీ అంటే భూత, పృథివీ, హృదయ, ఆకాశమని 4 చెప్తున్నప్పుడు, భూత, పృథివీ, శరీర, హృదయాలు 4గింటిని చెప్తున్నప్పుడు మరి ఈ 4 ఛందస్సుకి పాదాలు ఎట్లవుతాయి అనేది ఇక్కడ ఆక్షేపం. కాబట్టి భూతాది పాద వ్యపదేశ అంటే భూతాదుల్ని 4 పాదాలుగా చెప్పడం అనేది ఉపపత్తేశ్చ కుదురుతుంది. కాబట్టి ఎప్పుడు కుదురుతుంది అంటే బ్రహ్మ అనే అర్థాన్ని తీసుకుంటే కుదురుతుంది. కాబట్టి జ్యోతిశ్చరణాధికరణంలో లేదా జ్యోతిరధికరణంలో జ్యోతిహి అనే శబ్దం చేత మనం బ్రహ్మ అనే దాన్ని అర్థంగా తీసుకోవాలి. మరి బ్రహ్మ 4 పాదాలు కలిగినట్టుగా ఏమైనా ఉందా అంటే అదే ఛాందోగ్యోపనిషత్తులో అంటే అదే అధ్యాయంలో పాదోస్య సర్వభూతాని త్రిపాదస్య అమృతం దివి ఏతావానస్య మహిమా అనే మంత్రంలో ఈ పరమేశ్వరుడు లేదా పరమాత్మ పరమశక్తిమత్ తత్వము ఇది 4 పాదాలు కలిగిందిగా చెప్పబడింది. ఒక పాదంలో మనకు తెలిసిన విశ్వం అంతా, మిగతా 3 పాదాలు మనకి ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు భౌతికంగా. ఇలాంటి విశ్వం కాబట్టి అక్కడ 4 పాదాలని బ్రహ్మని నిర్దేశించారు. కాబట్టి బ్రహ్మ సర్వాత్మ అంటారు, అంటే అన్నింటికీ ఆత్మ రూపంలో ఉన్నది. ఈ రకంగా పురుష సూక్తంలో కూడా ఇదే వస్తుంది. కాబట్టి జ్యోతి అనే శబ్దం పరమాత్మని నిర్దేశిస్తుంది అనేది ఇక్కడ సిద్ధాంతం అని. ఈ రకంగా భూతాది పాద వ్యపదేశ ఉపపత్తేశ్చ చ అనేది సముచ్చయంగా జ్యోతి అనేది పరమాత్మ. ఎందుకు అంటే 1 చరణాభిధానాత్, 2 ఉపాసన చేయమని నిర్దేశించడం వల్ల, తథా చేతోర్పణ నిగదా తథా హి దర్శనం అని చెప్పి ఇప్పుడు భూతాదిపాద వ్యపదేశ ఉపపత్తేశ్చ అని కూడా చెప్పారు. ఆ విధంగా ఈ 3 సూత్రాల్లో 3 హేతువుల ద్వారా బ్రహ్మ అనేదే ఇక్కడ జ్యోతి అనే శబ్దానికి అర్థం. కాబట్టి ఏవం అంటే బ్రహ్మ ప్రస్తుతం, బ్రహ్మవాక్యమే అది అని. ఇది మీకు భగవద్గీతలో కూడా అన్వయించుకుంటే తెలుస్తుంది. విష్టభ్య అహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ అని భగవద్గీత స్మృతి రూపంలో శృతిలో చెప్పబడిన దాన్నే తన శబ్దాలతో చెప్తుంది. నేనే ఈ మొత్తాన్ని వ్యాపించి ఉన్నాను, కానీ ఇదంతా నా ఒక పాదం మాత్రమే అనేది దానికి అర్థం. ఈ రకంగా తేజస్సు జ్యోతిహి అనే శబ్దానికి బ్రహ్మ అనే అర్థాన్ని చెప్పడమే తగింది అని చెప్పి ఈ అధికరణంలో చివరి సూత్రం ఉపదేశ భేదాత్ న ఇతి చేత్ న ఉభయస్మిన్నప్యవిరోధాత్. అయితే ఆలోచించే వాళ్ళు అక్కడ ఆగరు, వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. ఈ సూత్రం వాళ్ళ ఆలోచనని దాన్ని ఖండించడాన్ని చూపిస్తుంది. ఇక్కడ 2 భాగాలు అన్నమాట. మొదటి భాగం అంటే ఒకే సూత్రంలో మొదటి భాగం ఇతరుల ఆలోచన, రెండవ భాగం దాంట్లో దోషాన్ని చూపి ఖండించడం. మిగతా వాళ్ళు ఏమన్నారు? ఉపదేశ భేదాత్ న అని వాళ్ళు అన్నారు. ఉపదేశ భేద అంటే చెప్పడంలో, ఉపదేశించడంలో భేదం ఉంది. ఏదా భేదం అంటే వాళ్ళు అంటారు, మీరు ఆ భాగాన్ని ఒకసారి పరిశీలించండి, అక్కడ జ్యోతిహి అనేది మన చర్చా విషయం ఏదైతే ఉందో అది వచ్చిన వాక్యంలో ఉపదేశ భేదం ఉంది
అన్నారు వాళ్ళు. ఉపదేశ భేదం ఎలా అంటే, మీరు అంటున్నారు కదా, పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం అన్న తర్వాత దివి అనే ఒక శబ్దం ఉంది. అంటే ఆ జ్యోతి ఉన్నది ఎక్కడ అంటే, ఒక చోట దివి అనే శబ్దం చూసి చెప్పారు. దివి అంటే ద్యులోకంలో, ద్యులోకం లోపట, సప్తమి ఏకవచనం అని సప్తమి విభక్తితో ఒక దగ్గర చెప్పారు. కానీ జ్యోతిష్ శబ్దం వచ్చిన దగ్గర అధ యదతః పరో దివః అని కదా, అతః పరః దివః అని చెప్పారు. అక్కడ పంచమి ఏకవచనం. సో సప్తమి విభక్తి వచ్చిన దగ్గర ఆధారం అనే అర్థం, పంచమి విభక్తి ఏకవచనం వచ్చిన దగ్గర మర్యాద అని లేదా అవధి అని మనం పంచమి విభక్తి అర్థాన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రెండు చూస్తే స్వర్గంలో, ద్యులోకంలో అని ఒక చోట, ద్యులోకానికి అవతల అని ఒక చోట, ఇది మరి భేదం కదా. ఇలా చెప్పడం అంటే ఉపదేశం అనేది భేదాత్, ఉపదేశం భిన్న భిన్నంగా ఉంది కాబట్టి ఇక్కడ ఒకే బ్రహ్మ అని చెప్పడం కుదరదు. ఇది పూర్వపక్షం వల్ల ఆలోచన. కాబట్టి ఈ రెండు భిన్న భిన్నంగా ఉండడం చేత ఉపదేశ భేదం కనబడుతున్నందువల్ల ఇక్కడ బ్రహ్మ అనేది తేజస్సు, జ్యోతిహి అనే అనే శబ్దం యొక్క అర్థం కావడం కుదరదు. ఇతి చేత్ అంటే ఇక్కడ ఇతి చేత్ వచ్చిన దగ్గర అంతకు ముందుది పూర్వపక్షం, ఆ తర్వాతది సిద్ధాంత పక్షం. ఇతి చేత్ అంటే ఈ విధంగా అంటే నా అని ఖండించారు. అంటే ఇది సరైంది కాదు. ఉపదేశ భేదం లేదా అంటే స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. ఒక చోట సప్తమి విభక్తి, ఒక చోట పంచమి విభక్తి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ తెలియాల్సిందేంటి, ఉభయస్మిన్ అపి అవిరోధాత్. ఉభయస్మిన్ అపి అంటే రెండింటిలో కూడా, ఉభయ శబ్దం సర్వనామం కాబట్టి ఉభయస్మిన్ అనాలి తప్ప ఉభయే అనకూడదు. ఉభయస్మిన్ అంటే ఈ సప్తమి విభక్తి అయినా పంచమి విభక్తి అయినా కూడా అవిరోధాత్ అంటే ఉపదేశించడంలో విరోధమేది లేదు, ఒకటే ఉపదేశించబడింది. అలాంటిది ఏమైనా అవుతుందా అంటే, మన వృత్తిలో వ్యాఖ్యానంలో ఒక ఉదాహరణ ఇచ్చారు. వృక్షాగ్ర సంబద్ధోపి అంటే ఉదాహరణకి మనం మన అనుభవంలో చూస్తుంటాం. వృక్ష అగ్ర అంటే ఒక చెట్టు, మనం ఇక్కడి నుంచి చెట్టును చూస్తున్నాం, ఆ చెట్టు పైన ఒక పక్షి కూర్చుంది అనుకోండి. వృక్ష అగ్ర అంటే చెట్టు పైన అది ఉన్నా కూడా ఏది, ఏదో ఒక గద్దనో ఏదో పక్షి, శేనహ. అప్పుడు మనం రెండు రకాలుగా కూడా వాక్యాల్ని ప్రయోగిస్తుంటాం. మనం అంటాం వృక్షాగ్రే శేనః, వృక్షాగ్రాత్ పరతః శేనః. ఇది శాంకర భాష్యంలో ఉంది. ఏమంటున్నాడంటే, మనము చెట్టు మీద, ఆ చెట్టు కంటే అవతల అని రెండు రకాలుగా కూడా మనం వాక్యాన్ని ప్రయోగిస్తాం. కాబట్టి చెట్టు పైన అన్నా, ఆ చెట్టు కంటే అవతల అన్నా అక్కడ ఒకే అర్థము. ఎందుకంటే రెండు రకాలుగా కూడా మనం వాక్యాన్ని ప్రయోగించడం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ దివి అని సప్తమి విభక్తి అయినా, దివహ అని పంచమి విభక్తి అయినా అది పెద్ద విరోధం ఏం లేదు అని చెప్పారు. దీనికి సదాశివేంద్రుల వారు ఏమంటున్నారంటే, ఉపదేశ భేదేపి ప్రధాన ప్రాతిపదికార్థేన ప్రత్యభిజ్ఞాయా అవిరోధాత్. అంటే సప్తమి విభక్తి, పంచమి విభక్తి అని విభక్తిలో భేదం ఉంది, కానీ ప్రాతిపదికం, ప్రధానం, అందులో మాత్రం ఏ భేదం లేదు. ద్యులోకమే,
సో ఈ కారణం చేత ప్రకృత త్రిపాద్ బ్రహ్మ పరామర్శి యశబ్ద అనుబంధాచ్చ, ఇక్కడ యత్ అతః పరః దివః అని చెప్పారు కాబట్టి యత్ అని సర్వనామ శబ్దం చేత చెప్పబడుతుంది. అది త్రిపాద్ లేదా చతుష్పాద్ బ్రహ్మ అని. కాబట్టి చాందోగ్యోపనిషత్తు 3వ అధ్యాయంలో వచ్చిన జ్యోతిష్ శబ్దము పరమాత్మనే బోధిస్తుంది. గాయత్రి ఛందస్సుని కాదు, లేదా భౌతికమైన తేజస్సుని కాదు. జ్యోతి అంటే పరమాత్మ అని నిర్ధారించడం జరిగింది. ఇలా నిర్ధారించడం సమన్వయం, అది చేశారు. దీని తర్వాత ఇప్పుడు ప్రతర్దన అని ఒక అధికరణం మొదలవుతుంది. దీన్ని ప్రతర్దన అధికరణం అంటారు. దీన్ని కొద్దిగా మనం పూర్వాపరాల్ని గమనించాలి. అసలు ఇది ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది అని. ఇది కౌశీతకి ఉపనిషత్తు. కౌశీతకి బ్రాహ్మణంలోని ఉపనిషత్తు ఇది. కౌశీతకి ఉపనిషత్తులో ఒక కథ ఉంది, ఇంద్ర ప్రతర్దన కథ. దాన్ని ఆఖ్యాయిక అంటారు. సరే, ఒక కథ వచ్చింది. ఆ ప్రతర్దనుడు ఎవరు అంటే, ప్రతర్దనుడు ఒక రాజు, దివోదాసు అనే రాజు కొడుకు. ఆ ప్రతర్దనుడు ఇంద్రుడికి ఏదో యుద్ధంలో సహాయం చేస్తాడు. ఇంద్రుడికి యుద్ధంలో సహాయం చేయడం వల్ల ఇంద్రుడు ఆ యుద్ధంలో జయాన్ని పొందుతాడు. జయాన్ని పొందిన తర్వాత చాలా సంతోషించి ఆయన ఈ ప్రతర్దునుణ్ణి, దైవోదాసి అంటాము, దివోదాసుడి కుమారుడు, ఆయనను చూసి నీవు పౌరుషం చేత చాలా యుద్ధం చేసి గొప్పగా మరి నన్ను సంతృప్తి పరిచావు, నీకు నేనేమైనా వరం ఇవ్వచ్చా, ఏ వరాన్ని కోరుకుంటావు అనంటే, ఆయన అంటే ఆ ప్రతర్దనుడు ఇంద్రునితో అంటాడు, మీరు నాకు పరమశ్రేయస్సు ఏదో, చాలా హితమైనదేదో దాన్ని మీరే ఉపదేశించండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఇంద్రుడు సహోవాచ ప్రాణోస్మి అని మొదలుపెట్టి, ప్రజ్ఞాత్మ, నేను ఇంద్రుణ్ణి కదా, ఏ ఇంద్రుడు ఏ రూపంలో అని నీకు బాగా పట్టాలంటే, ప్రాణంగా, జ్ఞానంగా, అంటే ఇంద్రుడి స్వరూపం ప్రాణమే, ఇంద్రుడి స్వరూపం ఈ ప్రజ్ఞ అనబడే జ్ఞానమే అనే రూపంలో నీవు తెలుసుకొని ఉపాసించు. తం మాం ఆయుహు అమృతం ఇత్యుపాస్వ అనేది అక్కడ కనిపిస్తుంది కౌశికి ఉపనిషత్తులో. అంటే ఇంద్రుడు ప్రతద్వనునికి ఆ ఆఖ్యానం ప్రకారం ఏం చెప్తాడంటే, నేను ప్రాణమని, ప్రజ్ఞానమని, ఆయుస్సు అని, నిత్యతత్వం, అమృతం అంటే మరణం లేని శాశ్వత తత్వమని, ఉపాస్వ అంటే ఉపాసించు అని నిర్దేశం. కాబట్టి ఇంద్రుడి స్వరూపం ఏ రకంగా చెప్పబడ్డట్టు అంటే, ప్రాణము, ప్రజ్ఞ, ఆయుస్సు ఇది అని ఆ రకంగా ఉపాసించమని చెప్పి, అదే కౌశితకులో ఇంక ముందెక్కడో ప్రజ్ఞాత్మ అన్నట్టుగానే చెప్తాడు. సో ఇదంతా చూస్తే ప్రాణ అనే శబ్దము ఇంద్రుడు తన కోసం వాడాడు. నన్ను ప్రాణంగా నీవు ఉపాసించు అని చెప్పాడు. ఇక్కడ సంశయం ఉంటుందా అనేది ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ సూత్రాల్లో 28, 29, 30, 31 అంటే ఇంతకు ముందు అధికరణం లాగా ఇది కూడా 4 సూత్రాల అధికరణం. 4 సూత్రాల చేత మనం ప్రాణం అనేది బ్రహ్మమా లేదా వాయువా అని ఏ విధంగా నిర్ధారించారో చూస్తాం. అయితే ఇంతకు ముందు కూడా అత ఏవ ప్రాణ అనే దగ్గర వచ్చింది.
ఆకాశస్థల్లింగాదతయేవ ప్రాణః అని ఆకాశాధికరణంలో కూడా ప్రాణాన్ని గురించి చర్చించిన మళ్ళీ ఎందుకు ఇక్కడ తెచ్చారు అంటే విషయం వేరు వేరు. అక్కడ ఛాందోగ్యోపనిషత్ వాక్యము, ఇక్కడ కౌశీతకి ఉపనిషత్ వాక్యం. సో ఉపనిషత్ వాక్యాలు భిన్నము, సందర్భం భిన్నము, చెప్పిన వాళ్ళు వేరు, కాబట్టి సంశయం కలగడం సహజం. ఈ సంశయం ఏంటంటే ఇది మళ్ళీ సేమ్ వాయువా లేదా బ్రహ్మమా అని సంశయం. ఇప్పుడు సదాశివేంద్రుల వారు దీన్ని మొదలు పెడుతూ పూర్వస్మిన్ అధికరణే ప్రకృత త్రిపాద బ్రహ్మ పరామర్శి యశబ్ద సమానాధికృత జ్యోతి శృతి తదర్థ ఇత్యుక్తం. చూడండి, ఇంతకు ముందు అంటే జ్యోతిరధికరణంలో మీరు సరే ప్రకృతమైనది బ్రహ్మ, ఆ యశబ్దం అనేది ప్రకృతమైన బ్రహ్మనే బోధిస్తుంది లేదా అన్వయిస్తుంది, కాబట్టి దానితో సమానంగా ఉన్న జ్యోతి శబ్దము బ్రహ్మనే సూచించాలి అని మీరు చెప్పారు కదా. కానీ అలాంటిది ఏది కౌశీతకి ఉపనిషత్తు ఆ, వాక్యంలో ప్రాణ శబ్దం వచ్చిన దగ్గర ఈ రకమైన ఈ సమాన ఆ రూపంలో ఉన్నటువంటి శృతివాక్యం ఏది లేదు. కాబట్టి ఈ ప్రాణం బ్రహ్మ అని అన్వయించడంలో మాకేమీ ప్రమాణం తెలియడం లేదు. న తథా ఇహ అసాధారణం కించిత్ సమస్తి ప్రాణస్య బ్రహ్మత్వే మానం. ప్రాణాన్ని బ్రహ్మ అని చెప్పడానికి మానం, మానం అంటే ప్రమాణం, కాబట్టి ఏ ప్రమాణము మాకు తెలియడం లేదు. ఒకవేళ ఆ విధంగా తెలిస్తే మేము ప్రాణం బ్రహ్మ అని అనుకునేవాళ్ళం, కానీ అలాంటిది ఏమీ వాక్యంలో కనబడడం లేదు కదా, కాబట్టి మాకు కొంచెం ఇక్కడ సందేహమే ఉంది అని ఇంతకు ముందు అధికరణంతో ఈ అధికరణానికి ప్రత్యుదాహరణ సంగతి చేత, అంటే మనం అనుకున్నాం కదా ఉదాహరణం రెండు రకాలు, ఒకటి అన్వయ ఉదాహరణం, ఒకటి వ్యతిరేకి ఉదాహరణం. దాన్ని ప్రత్యుదాహరణం అంటాం. అన్వయలో అనుకూలంగా ఉంటుంది, ప్రత్యుదాహరణంలో వ్యతిరేకంగా ఉంటుంది. సో మీరు అక్కడ కొన్ని సూచనలు చెప్పి వాటి చేత తేజస్ అనేది బ్రహ్మ అని చెప్పారు, కానీ అలాంటిది ఏది ఇక్కడ కౌశితకి ఉపనిషత్తు వాక్యంలో కనపడడం లేదు, కాబట్టి ఇక్కడ ప్రాణం బ్రహ్మ అని చెప్పడం కుదరదు అనేది పూర్వపక్షం. దానికి ఈ అధికరణంలో మొదటి సూత్రం మనకు ఏం తెలియజేస్తుందంటే ప్రాణస్తథానుగమాత్ అని సూత్రం. మీరు దాన్ని స్ప్లిట్ చేసి చూస్తే ప్రాణ అని ఒక శబ్దం, తథా అనుగమాత్, నిజానికి తథా ఒక శబ్దం, అనుగమ ఒక శబ్దం, కానీ వాటిని సమాసంగా చూస్తే మనకు రెండు భాగాలు కనిపిస్తాయి. ప్రాణ తథా అనుగమాత్. ప్రాణ ప్రథమా విభక్తి ఏకవచనం, తథానుగమాత్ పంచమి ఏకవచనం. కాబట్టి ఏదో మనం జ్యోతిశ్చరణాభిధానాత్ అనే సూత్రం దగ్గర చూసినట్టుగా ఒకటి ప్రతిజ్ఞావాక్యం, ఒకటి హేతువాక్యం. ప్రతిజ్ఞ ఏం తెలియజేస్తుంది అంటే ప్రాణము బ్రహ్మ, అంటే మన శరీరంలో ప్రవహిస్తూ బయట లోపట వ్యాపించిన ఈ ప్రాణం అనేదే బ్రహ్మ. పూర్వపక్షం వాళ్ళు అంటారు ఇది వాయువు కదా, దీనికి ఏదో బ్రహ్మ అని ఎందుకు పేరు పెడుతున్నారు, బ్రహ్మ అనేది మీ కల్పన కావచ్చు అని అంటే, దానికి ఈ ప్రతి చోట అసలు ఇది బ్రహ్మ ఎలా అవుతుంది అంటే వీటన్నింటిలో వ్యాపించి తానుగా ఉంటున్న తత్వం బ్రహ్మ అనేది మనకు బృహదారణ్యకాది ఉపనిషత్తుల్లో తెలుస్తుంది. కాబట్టి మనం భౌతికమైనది చూడకూడదు, ఆ భౌతికమైన దాని అంతర్గత స్వరూపంగా పరబ్రహ్మ పరమాత్మ అని ప్రతి శబ్దము ప్రతి పదార్థము చివరికి పరమాత్మనే తెలియజేస్తుంది, బోధిస్తుంది అన్నది రహస్యం. ఇది నిజానికి అన్ని ఉపనిషత్తులు దీన్నే తెలుపుతున్నాయి. ఏంటంటే ఈ విశ్వంలో ప్రతీదీ బ్రహ్మ, ప్రతీదీ నారాయణ తత్వమే. కాబట్టి మనకు మీరు గమనిస్తే
ఆ విశ్వంలోని ఒక్కొక్క పదార్థాన్ని తీసుకొని మీరు చూసినా ఇదంతా బ్రహ్మ లేదా పరమేశ్వరమయం. ఆ రూపంలో మనం దాన్ని అంతర్యామిగా, అంతరాత్మగా దాన్ని గమనించాలనే ఈ ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ చూపిస్తున్నాయి. అయితే అంటే ఇది విశిష్టాద్వైతానికి, మిగతా వైష్ణవ దర్శనాలకి సమ్మతమే. మరి శంకరాచార్యుల వారిది అద్వైతం కదా. ఈ అద్వైతంలో బ్రహ్మ సత్యం, జగన్ మిథ్యా కదా. మరి జగత్తులోని ప్రతొక్కటి బ్రహ్మ ఎలా అవుతుంది, మిథ్యా అని చెప్పారు కదా క్లియర్ గా. అనంటే నిజమే, ఈ జగత్తు అనే మిథ్య జగత్ రూపంలో మిథ్య. జగత్ అంటే గమ్యతే ఇది జగత్, క్విబంత రూపం ఇది. దాని అర్థం ఏంటంటే పరిణమించేది, ఎప్పుడూ పరిణామాన్ని పొందేది, మారుతుండేది అని. మనం జగత్తు అనుకుంటున్నదంతా కూడా నిరంతరం పరిణమిస్తుంది, మారుతుంటుంది అని. ఎలా, ఎన్ని రకాలుగా మారుతుంటుంది? అసలు మార్పు అంటే ఏంటి అంటే శాస్త్రం మనకు తెలియజేస్తుంది. మార్పు అంటే పూర్వధర్మ పరిత్యాగే ధర్మాంతర గ్రహణం. అంటే ఒక పదార్థంలో అంతకు ముందున్న ధర్మాలు తొలగి కొత్త ధర్మాలు వస్తే దాన్ని మనం పరిణామం, మార్పు అని అంటాం. పాలు, వాటిని వేడి చేసి పక్కన పెడితే ఆ తర్వాత అది పెరుగుగానో ఇంకే రకంగానో మారుతుంది. మారడం అనేది దాని స్వభావం. జగత్తులోని ప్రతి పదార్థం మారుతుంది, ఆత్మ అనేదే మారదు అనేది శాస్త్రం. జగత్తులో ప్రతిదీ మారుతుంది, ప్రతి క్షణం మారుతుంది అని క్షణికవాదం వాళ్ళు కూడా చెప్పారు, బౌద్ధులు. క్షణికవాదం అంటే బౌద్ధుల్లోని ఒక తెగ. వాళ్ళు చెప్పారు, మనవాళ్ళు చెప్పారు. యోగ శాస్త్రం అయితే మూడు రకాల పరిణామం అని, ధర్మ పరిణామం, లక్షణ పరిణామం, అవస్థా పరిణామం అని మూడు పరిణామాన్ని తెలియజేస్తుంది. అంటే మనం ఒక మామిడి కాయ తెచ్చామనుకోండి, ఆ మామిడి కాయ రంగు, వాసన, స్పర్శ, ఆ మూడింటిని గమనిస్తే రంగు అది కాయ కాబట్టి పచ్చ రంగులో ఉంటుంది. వాసన ఏదో ఆ, కాయ కాబట్టి కాయకొచ్చే వాసన ఉంటుంది. స్పర్శ గట్టిగా ఉంటుంది అనేది. కానీ కొన్ని రోజుల తర్వాత తేజస్ సంయోగం అంటాం దీన్ని. అంటే ఏ పదార్థానికైనా తేజస్ సంయోగం కలిగినప్పుడు అందులో పాకం ఏర్పడుతుంది అనేది శాస్త్రం. వైశేషికులు కూడా తెలియజేస్తారు. పాకం అంటే విజాతీయ తేజస్ సంయోగజన్య పరిణామ అని, లేదా వి విజాతీయ తేజస్ సంయోగ ఏవ పాక. అంటే విజాతీయ తేజస్సుతో కలిసినప్పుడు, తేజస్ అంటే ఇక్కడ వేడి, దానితో ఏ పదార్థమైనా కలిసినప్పుడు ఆ పదార్థంలో జరిగే పరిణామమే మార్పు. అది ధర్మ పరిణామం. అంటే పండిన తర్వాత మామిడి పండు అంటాం కదా, దాంట్లో దాని వర్ణం పసుపు వర్ణం, దాని గంధం కొంత తీయటి గంధం, దాని స్పర్శ చాలా మెత్తటి స్పర్శ, ఇంతకు ముందు కంటే మాత్రం వేరు. ఈ రకంగా ఈ ధర్మాలు మారతాయి. కాబట్టి ధర్మ పరిణామం అనేది ఒకటి. అట్లాగే పరిణామం జరుగుతున్నప్పుడు మనం దాన్ని కాలంతో సంబంధించి చెప్తాం. అంటే ఇది పాతది, ఇది కొత్తది అని మనం దాన్ని కాలంతో అన్వయించి చెప్పినప్పుడు అది లక్షణ పరిణామం. అదేవిధంగా ఇంతకు ముందు అది కొత్తది, ఇప్పుడు పాతది అంటున్నాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం అంటాం ఇది పాడైపోయింది, అప్పుడు బాగుండింది అంటాం. ఇది అవస్థా పరిణామం. అంటే ఇంతకు ముందున్న అవస్థల్లో బలాబలం ఏది అని మనం నిర్ధారిస్తాం. ఓ ఇది మంచి అవస్థ, ఇది కాదు, ఈ రకంగా. అట్లా పరిణామం అనేది
జగత్తుకుంది. జగత్తు అనే రూపంలో మనం చూస్తే ఈ పరిణామం పొందేదే జగత్తు. ఇది మిథ్య. కానీ ఇదంతా ఒక పరమాత్మ తత్వం ద్వారా కలుగుతుంది అనే రూపంలో చూస్తే ఇదంతా బ్రహ్మమే. అదే మనకు ఇదం వావ సర్వం బ్రహ్మ అని గాని, సర్వం కల్విదం బ్రహ్మ అని గాని ఉపనిషత్తులు చాలా అందంగా తెలియజేస్తున్నాయి. ఇదంతా బ్రహ్మ అనే రూపంలో చూడాలి. చూడడం అంటే బలవంతంగా కాదు, తెలుసుకోవాలి. మరి ఇదంతా బ్రహ్మం కాదు అయినా కూడా మనం బలవంతంగా తెలుసుకోవడమా అంటే, నిజానికి ఇదంతా బ్రహ్మము అని తెలుసుకోవడం అంటే, తాడుని పాముగా భావిస్తున్నప్పుడు ఇది తాడు అని తెలుసుకోవడం లాగా ఇది బ్రహ్మమే అని తెలుసుకోవడం. బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మం అనే దానిలోనే ఉన్నప్పుడు దానికంటే విడిగా ఏది భాషించదు. విడిగా ఏదైనా భాషిస్తున్నప్పుడు బ్రహ్మ సర్వము అనేది తోచదు. బుద్ధితో తెలుస్తుంది, కానీ ప్రతి చోట ఆ విధంగా చూడడం రాదు. కాబట్టి జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని శంకరాచార్యుల వారు చెప్పినప్పుడు కూడా జగత్తు అనేది ప్రతి క్షణము పరివర్తిస్తుంది, మారుతుంటుంది. ఏ మార్పులు లేకుండా నిత్యంగా ఏకరూపంలో అద్వితీయంగా ఉన్నది ఒకటే, అది బ్రహ్మ. కాబట్టి దానిని మాత్రమే మనం సత్యం అనగలము. మరి ఇది సత్యం కాదా అంటే, ఇది వ్యావహారిక సత్యం. అంటే మనం ఉన్నది అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. నిజానికి ఉన్నది అనే మాటను బ్రహ్మ విషయంలోనే వాడాలి. అందుకే భగవద్గీత కూడా ఓం తత్ సత్, ఓం తత్ సత్ అనే 3 శబ్దాల చేత బ్రహ్మని నిర్దేశిస్తుంది, ఈశ్వరుని నిర్దేశిస్తుంది. అలాగే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే చెప్పారు తప్ప సత్యం జగత్ అని చెప్పలేదు. కాబట్టి మన ఉపనిషత్తు వాక్యాలన్నింటినీ అన్వయించుకొని చూస్తే సత్ అనే శబ్దానికి ఏ అర్థమైతే మనం అనుకుంటున్నామో ఆ అర్థంలో బ్రహ్మ మాత్రమే సత్ అవ్వడానికి వీలుంది. ఈ జగత్తు సత్ అవ్వడానికి వీలు లేదు. కానీ సత్తుగా కనిపిస్తుంది. సత్తుగా కనిపిస్తుందా? అంతే కదా. ఈ చెట్టు ఉంది, పుట్ట ఉంది, ఈ టేబుల్ ఉంది, ఫ్యాన్ ఉంది, పుస్తకం ఉంది, ఈ విధంగా ప్రతిదీ ఉంది అన్నట్టుగా గమనిస్తున్నాం కదా. దానికి అద్వైతులు ఏమంటారంటే, ఇలా ప్రతిదీ ఉన్నది అని అనిపిస్తున్నప్పుడు ఆ ఉండడం అనేది సత్తా, అది బ్రహ్మది. ఈ ఘటపటాదుల రూపంలో సీమితంగా కనిపిస్తున్నది జగత్తు. కాబట్టి ఈ జగత్తులోని ఈ పదార్థం మాత్రమే బ్రహ్మ కాదు, ఇదంతా కలుపుకొనే బ్రహ్మ అని చెప్పడానికి మన వాళ్ళు బ్రహ్మ సత్యం అని రకరకాల శబ్దాల చేత దాన్ని చెప్పారు. ఈ విధంగా అన్నింటిలో అంతర్గత రూపంగా ఉన్నది బ్రహ్మ. ప్రాణ తథా అనుగమాత్ అని సూత్రం. ప్రాణం కూడా, ఎందుకంటే ఆ ప్రాణంగా మొత్తం వ్యాపించి మన శరీరాల్లోకి వెళ్ళి మన శరీరాన్ని సచేతనంగా చేసి మన ద్వారా అన్ని క్రియలను చేయిస్తున్న శక్తి, అది బ్రహ్మ, పరమేశ్వరుడు, పరమాత్మ తప్ప ప్రాణవాయువు కాదు. ఎందుకు అంటే ప్రాణవాయువు ఉత్పత్తి కలది. ఉత్పత్తి కలది అంటే ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది? అది బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ అన్నింటి ఉత్పత్తికి కారణమని మనకు జన్మాద్యస్య రెండవ సూత్రంలో చెప్పారు కదా. కాబట్టి రెండవ సూత్రం ప్రకారం కూడా అన్నింటి మూల కారణం బ్రహ్మ అన్న తర్వాత బ్రహ్మ అనేదే అన్నింటికీ మూలం. దాని నుంచి ఏర్పడిన వాటినే మనం బ్రహ్మగా భావించి అక్కడే ఆగిపోతే ఎలా? కాబట్టి ప్రాణ అనేది బ్రహ్మ. దీంట్లో హేతుని తెలియజేస్తూ తథా అనుగమాత్, తథా అంటే బ్రహ్మ అనే రూపంలో, అనుగమాత్ అనుగమిస్తుంది. సంస్కృతంలో అనుగమించడం అంటే అక్కడి పదాలకు అన్వయం కుదరడం అని. అనుగమం
అంటే ఆ రకంగానే మనకు పదాల్లో అన్వయం కనబడుతుంది. కాబట్టి ప్రాణం బ్రహ్మ. ఇక్కడ పూర్వపక్షం సిద్ధాంతపక్షం ఇద్దరికి ఫలభేదం ఉంది అని చూపిస్తున్నారు. పూర్వపక్షం వాళ్ళ ప్రకారం ప్రాణాన్ని అసలు ఆ మంత్రంలో చూడండి, కౌశికి బ్రాహ్మణ ఉపనిషత్తులో ప్రాణోస్మి తం మాం ఆయురమృతమిత్యుపాస్వ అనేది వాక్యం. నేను ప్రాణము, నన్ను నువ్వు ప్రజ్ఞగా ఆయుష్గా ఉపాసించు అని కదా చెప్పింది. కాబట్టి చెప్పినవాడు ఇంద్రుడు. కాబట్టి ప్రాణ ఇంద్రదేవత జీవానాం అన్యతమ ఉపాస్తి. కాబట్టి పూర్వపక్షం వాళ్ళు ఏమంటారంటే ప్రతిదాన్ని మీరు బ్రహ్మతో కలపకండి. ఆ ఉపనిషత్తు వాక్యంలో నేను ప్రాణము అని చెప్పేవాడు ఇంద్రుడు. కాబట్టి ఏదో మీరు ప్రాణము అనేది ప్రాణవాయువు అయితే దాన్ని అధిష్టాన దేవత వాయుదేవత రూపంలో లేదా ఇంద్రుడి రూపంలో లేదా జీవుడు అనే రూపంలో చెప్పుకున్నా పర్వాలేదు. అంటే ఇంద్రుడిలోని జీవుడి రూపంలో, ఇంద్రుడు బ్రహ్మ కాదు కదా, మరి ఇంద్రుడి రూపంలోని ఆ జీవుడిని ఉపాసించాలని ఏదో మూడింట్లో ఏదో ఒకటి ఉపాసన విషయంగా తీసుకోవచ్చు కదా. కాబట్టి వాళ్ళను లేదా వాటిలో ఒకటిని ఉపాసించడం ఫలము అనేది పూర్వపక్షం. సిద్ధాంతే బ్రహ్మధీహి. అద్వైత వేదాంతంలో మాత్రం ఉపాసన కాదు, వాటిని కూడా బ్రహ్మగా తెలియడం, ఇది ఫలం. తాను కాని దానిని తానుగా భావిస్తే ఉపాసన. ఇది ఆరోపణ ప్రధానం. జ్ఞానం అంటే క్రియ ఉండదు, ఉపాసనలో క్రియ ఉంటుంది. అదే విశిష్టాద్వైతంలో భగవద్ రామానుజాచార్యుల వారు ఉపాసన అనేది ధ్యానం అని దాన్నే అంతిమంగా భావించారు. ధ్రువానుస్మృతి అని కూడా చెప్పారు. ఇక్కడ మాత్రం ఉపాసన వేరు, జ్ఞానం వేరు. కాబట్టి ప్రాణాన్ని ఏదో బ్రహ్మగా ఉపాసించండి అని చెప్పట్లేదు, ప్రాణమే బ్రహ్మ అని తెలియాలి అని చెప్తున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు వృత్తి గ్రంథంలో సదాశివేంద్రుల వారు తెలియజేస్తూ కౌశీతకి ఉపనిషది ఇంద్రప్రతర్దన ఆఖ్యాయికాయాం, సరే ఆ కథలో ప్రతర్దనుడు అనే రాజుని ప్రతి ఇంద్రవాక్యం శ్రూయతే ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ. అది విషయం. సందేహం ఏంటి అంటే కిం ప్రాణశబ్దేన వాయుమాత్రం అభిధీయతే ఉత ఇంద్రదేవత ఉత జీవ అథవా పరం బ్రహ్మ. 4 వికల్పాలు ప్రాణం అనే శబ్దం చేత 4 చెప్పబడొచ్చు. 1 వాయువు, 2 ఇంద్రుడు, 3 జీవుడు, 4 బ్రహ్మ. ఈ 4. సో వీటిల్లో ఈ ప్రాణం అనే శబ్దానికి అర్థం ఏది అనేది శంక, సంశయం. పూర్వపక్షం వాళ్ళు అంటారు వాయువు అనే చెప్పొచ్చు, ఎందుకంటే ప్రాణం అనేది ప్రసిద్ధం కదా వాయువు అనే అర్థంలో. లేదు, అక్కడ ఇంద్రుడే మాట్లాడుతూ నన్ను ప్రాణం, నేను ప్రాణోస్మి అన్నందువల్ల నేనే ప్రాణము అని ఇంద్రుడు అంటున్నాడు కదా, కాబట్టి ఇంద్రుడు అని అర్థం తీసుకోవచ్చు, లేదా ఇంద్రుడిలో ఒకటి జీవుడు అని తీసుకోవచ్చు అని పూర్వపక్షం. సిద్ధాంతం ప్రకారం ప్రాణశబ్దేన బ్రహ్మైవ అభిధీయతే. ప్రాణం అనే శబ్దం చేత బ్రహ్మ చెప్పబడుతుంది. ఇది సిద్ధాంతం. దీనికి ఆధారం ఏంటి? కుతః తథానుగమాత్. ఇది హేతు. తథా అంటే ప్రాణం అనేది బ్రహ్మ అనే రూపంలో, అనుగమాత్ అంటే మనం అనుకున్నాం కదా అన్వయిస్తుంది అని. ఎట్లా ఎట్లా అన్వయిస్తుంది అనంటే హితతమత్వాది అనేక లింగానాం అనుగమాత్ అని సదాశివేంద్రుల వారు సంక్షేపంగా చెప్పారు. అంటే మనం ఆ ఉపనిషత్తులోని పూర్వాపం ఎక్కడైనా కూడా కొంచెం ముందు వెనుకలో మనం వాక్యాన్ని చూడాలి.
అక్కడ పదాలకు సమన్వయం కుదురుతుందా అని చూడాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఇంద్రప్రతర్దన ఆఖ్యానంలో స్పష్టంగా చెప్పారు, త్వమేవ మే వృణీష్వ యం త్వం మనుష్యాయ హితతమం మన్యసే అని. ప్రతర్దనుడు రాజు గదా, అతను ఇంద్రుడితోటి ఏమన్నాడంటే, అయ్యా మీరు ప్రసన్నులయ్యారు, నాకేదో వరం ఇవ్వాలనుకుంటున్నారు, కానీ మీరే నాకు చెప్పండి. త్వమేవ మే వృణీష్వ అంటే నా కోసం ఏది మంచిదో మీరే చూపించండి. ఏంటి? మనుష్యాయ హితతమం మన్యసే అంటే మనుష్యుడికి ఏదైతే అత్యంత హితమో, పురుషార్థమో అని అని మీరు అనుకుంటున్నారో దాన్ని మీరే నాకు చెప్పండి, వరంగా చెప్పండి. అంటే నాకు సొంతంగా ఆలోచించి అడిగేంత సామర్థ్యం లేదు, కానీ మీరే ఒక మనిషికి అసలు పరమహితం ఏదో అదే నాకు చెప్పండి వరంగా. ఇదే మీకు యాజ్ఞవల్క్య మైత్రి సంవాదం బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా కనిపిస్తుంది. ఆమె అంటుంది, ఆ మహర్షికి ఇద్దరు భార్యలట, కాత్యాయని, మైత్రి. వాళ్ళలో ఆస్తిని పంపకం చేసి ఆయన ఏదో సన్యాసం తీసుకుందామని అనుకుంటే, ఆస్తిని ఇద్దరికి సమానంగా ఇవ్వాలనుకుంటే రెండో భార్య అంటుంది, ఆస్తిని మా ఇద్దరికి ఇచ్చి మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా, అంటే ఈ ఆస్తుల కంటే కూడా గొప్పది, మించినది, ముఖ్యమైనది ఏదో మీరు పొందడానికి వెళ్తున్నారు కదా, అదేదో నాకు చెప్పండి. ఎందుకంటే ఈ ఆస్తులు ఇవన్నీ తీసుకొని కిం అమృతా తేనాహం శ్యాం అని అడుగుతుంది ఆమె. అంటే నేను అమరత్వాన్ని పొందుతానా, నేను చావు లేకుండా ఉండగలనా? కాదు కదా. కాబట్టి నాకు చాలా హితమైనది ఏది అంటే దేనికోసం మీరు వెళ్తున్నారో అదే హితమైంది. ఒకవేళ ఈ ఆస్తులు వీటిల్లో అంత గొప్ప ఆ, విలువ ఉండుంటే మీరు దాన్ని వదిలి ఎట్లా వెళ్తారు? ఇది ఆ భార్యకు తన భర్త మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, గౌరవం, ప్రేమ. అంటే తన భర్త చాలా గొప్పవాడు, చాలా గొప్ప జ్ఞాని అని తెలియడం వల్ల ఒక విశ్వాసం, ఒక ఆదరం ఏర్పడింది. కాబట్టి నా భర్త కదా అని ఆయన జ్ఞానాన్ని కించపరచకుండా ఆమె, మీరు ఇంత గొప్ప జ్ఞాని అయినా దీన్ని తృణీకరించి వెళ్తున్నారంటే దీనికంటే మించింది, హిత హితతమమైంది ఏదో ఉన్నట్టుగా ఉంది, అదే నాకు తెలియజేయండి అని అంటే, అప్పుడు ఆయన తదక్షరం గార్గి అని అక్షర బ్రహ్మ గురించి ఆయన ఉపదేశం చేసినట్టుగా బృహదారణ్యకంలో వస్తుంది. తదక్షరం పరమం గార్గి యస్య ప్రశాసనే సూర్య చంద్రమసౌ విధృతౌ తిష్టతః ఇత్యాది రూపంలో అసలు నశించని ఒకానొక శాశ్వత తత్వం అక్షర రూపంలో ఉంది. అస్థూలం అణను అహ్రస్వం అదీర్ఘం అగంధం అరూపం అంటే దానికి భౌతికమైన ఏ పదార్థాల ధర్మాలు లేవు అని చెప్పారు. వాటన్నిటినీ నిషేధించాడు. నిషేధించాడు కాబట్టి శంకరాచార్యులు వారు అంటారు నిర్గుణమే బ్రహ్మ అని. కానీ రామానుజాచార్యులు వారు, ఇతర వైష్ణవాచార్యులు అంటారు నిషేధించారు సరే, కానీ మరొక చోట ఈ నిషేధించినవన్నీ మళ్ళీ చెప్పబడ్డాయి. ఆ బ్రహ్మ అనేది సర్వగంధం, సర్వరూపం, సర్వరసం అని కూడా చెప్పారు కదా. మరి రెండు వాక్యాలు సమానంగా వచ్చినప్పుడు ఒక వాక్యం ప్రకారం అర్థాన్ని ఎలా చెప్పాలి అంటే శంకరాచార్యులు వారు అంటారు, ఎక్కడైనా కూడా విరోధం వచ్చినప్పుడు తాత్పర్యాన్ని మనం గ్రహించాలి. తాత్పర్యం బ్రహ్మ, అది నిర్గుణం అని. వీళ్ళంటారు కాదు, అంతా తానే అని చెప్పడం అనేదే తాత్పర్యం అని. ఈ రకంగా కొద్దిగా మతభేదంతో చాలా పెద్ద పెద్ద సంప్రదాయాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ నాకు చాలా హితమైనది ఏదో అదే వరంగా మీరు అనుగ్రహించండి అని ఆయన అడిగాడు.
కాబట్టి అక్కడ బ్రహ్మ హితతమం మన్యసే ఇత్యాది హితతమత్వాది అనేక లింగానాం అనుగమాత్. సో హితం అవ్వడము, హితతమమైనది ఏది అన్నప్పుడే కదా ఆయన ఉపదేశం ఇచ్చాడు ప్రాణము అని. కాబట్టి అది బ్రహ్మ మాత్రమే. హితతమం వాయువు గాని, ఇంద్రుడు గాని, లేదా జీవుడు గాని కావడం కుదరదు కదా. హితతమం అంటే బ్రహ్మ మాత్రమే. కాబట్టి అక్కడ ప్రాణ శబ్దానికి బ్రహ్మ అనే అర్థము అని ఆ రకంగా అతోత్తర ప్రాణో బ్రహ్మైవ ఇత్యర్థ. కాబట్టి ఇక్కడ ప్రాణమే బ్రహ్మ లేదా ప్రాణము బ్రహ్మమే అనేది అర్థం. ఈ రకంగా ప్రాణస్తథానుగమాత్ అని ఇంకా కూడా దాంట్లో మనం ఆ, అనుగమం అనుగమం ఎలా చేయాలి అంటే ఇంకా ఇంకా ప్రమాణాలను చూడొచ్చు. ఆ ప్రమాణాల్లో కొన్నింటిని శాంకర భాష్యంలో కూడా చెప్తారు. మిగతా భాష్యకారులు కూడా కొన్ని కొన్ని వాక్యాలను చూపించారు. సో అన్ని వాక్యాలని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే ప్రాణం అనేది బ్రహ్మ. అయితే ఇదేదో మనం అనుకోగానే సిద్ధాంతం అవలేదు. ఎదుటి వాళ్ళు ఇంకా ఆలోచించి ఇంకేమైనా ఆక్షేపాలు చేయవచ్చు. అది ఈ అధికరణంలో రెండవ సూత్రం 29 ఏమంటున్నారంటే నను అస్మీతి అహంకార వాదాత్ లింగాద్ ఇంద్రదేవత అభిధీయత ఇది ఆశంక్య ఆహ. ఎదుటి వాళ్ళు ఈ రకంగా ఆ వాక్యాన్ని అన్వయించుకొని ఆశంక చూపిస్తున్నారు ఏంటంటే ప్రాణో అస్మి అని అన్నాడు కదా ఇంద్రుడు ఆ వాక్యంలో. నేను ప్రాణాన్ని అస్మి అని తనను గురించి చెప్తాడు కదా. అహంకార వాద అంటే అహం, అహంకారం అంటే నేను అనడం. జనాలు నేను ఫలానా అని చెప్పడం అహంకారం కాదు. కానీ నేనే చేశాను, నేనే గొప్ప, నేను అని బలంగా దాన్నే చెప్తే అది అహంకారం. అయితే ఇక్కడ సాధారణంగా అహంకార వాదాత్, వాదం అంటే చెప్పడం. అహమనే శబ్దంతో నేను ప్రాణాన్ని అని ఇంద్రుడు చెప్పాడు. ఇది లింగం, సూచకం. కాబట్టి ఇంద్రదేవతయే ఇక్కడ ప్రాణము అని ఆశంక్య. ఈ రకంగా ఆశంకని కలిగి పూర్వపక్షం వాళ్ళు అన్నారు న వక్తురాత్మోపదేశాత్ ఇది చేన్న అధ్యాత్మ సంబంధ భూమా హ్యస్మిన్ అని. అయితే న అనేది సూత్రంలోని మొదటి శబ్దం. నా అంటే కాదు. ఏది కాదు అంటే ప్రాణం అనేది బ్రహ్మ కాదు. ఎందుకు? వక్తుహు అంటే చెప్పేవాడు, వక్త అంటే చెప్పేవాడు. ఎవరు? ఇంద్రుడు. ఇక్కడ ఈ సందర్భంలో ఇంద్రుడు వక్త. ఆయన ఏం చెప్తున్నాడు? ఆత్మ ఉపదేశాత్ అంటే తనను చెప్తున్నాడు. నేను ప్రాణం అని దాన్ని ఉపాసించని చెప్పాడు కదా. కాబట్టి వక్త అయిన ఇంద్రుడు తనను ప్రాణమని చెప్పడం చేత బ్రహ్మ అనేది ఇక్కడ అర్థం కాదు అని అంటే అధ్యాత్మ సంబంధ భూమా హ్యస్మిన్ అంటే దీన్ని ఖండిస్తూ ఇక్కడ ఇంద్రుడు అనేది అర్థం కాదు, బ్రహ్మమే. ఎందుకంటే అధ్యాత్మ సంబంధ భూమా, అధ్యాత్మం అంటే ప్రత్యేగాత్మ సంబంధం. ఆ సంబంధం యొక్క భూమా, భూమా అంటే ఆధిక్యం, బాహుల్యం అంటాం, ఆధిక్యం అంటాం, లేదా ఎక్కువగా ఉండడం, అధికం. సో ఈ కౌశితికి ఉపనిషత్తులో ఎక్కువ కనపడుతుంది ఏంటంటే అధ్యాత్మ సంబంధం, ప్రత్యేగాత్మ సంబంధం అదే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ సదాశివేంద్రుడు వారు చెప్తారు వక్తు ఇంద్రస్య దేవతా విశేషస్య ఆత్మోపదేశాత్ మామేవ విజానీహి ఇది ఆత్మత్వేన ఉపదిశ్యమానత్వాత్ ప్రాణో న బ్రహ్మ అని పూర్వపక్షం వాళ్ళంటే అత్రోచ్యతే దానికి సమాధానం అధ్యాత్మ సంబంధ భూమా హి అస్మిన్. హి అంటే ఇది నిర్ధారణం అన్నమాట, తప్పకుండా. ఎందువలనైతే అస్మిన్, అస్మిన్ అంటే
దీనిలో దీనిలో అంటే దేనిలో? ఈ అధ్యాయంలో ఎక్కడ? కౌశితకి ఉపనిషత్తులో. యావద్ హి అస్మిన్ శరీరే ప్రాణో వసతి. ఇక్కడ ఏం చెప్పారు ఈ అధ్యాయంలో అంటే, ఎంతకాలమైతే ఈ శరీరంలో ప్రాణం ఉంటుందో దాన్ని మనం తావత్ ఆయుహు, దాన్ని మనం ఆయుష్ అంటాం. స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనంద అజర అమృత. అక్కడ కౌశితకి ఉపనిషత్తులో మిగతా వాక్యాలతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎంతవరకు ఈ శరీరంలో ప్రాణం ఉంటుందో దాన్ని మనం ఆయుష్ అంటాం. ఈ ప్రాణం అనేదే ప్రజ్ఞాత్మ, జ్ఞాన స్వరూపం, ఆనందము, అజరము, అమృతము అని చెప్పారు. అది ప్రాణవాయువు అనే అర్థంలో కుదరదు, అధ్యాత్మ సంబంధ భూమా. కాబట్టి ఇది ప్రత్యేగాత్మ అంటే బ్రహ్మ, ఆ ఆ అర్థంలోనే ఇది కుదురుతుంది, మిగతా అర్థంలో కుదరదు. తస్మాత్ ప్రాణాత్మక బ్రహ్మోపదేశ ఏవ అయం. కాబట్టి ప్రాణ రూపంలో బ్రహ్మని ఉపదేశించడమే ఇక్కడ తాత్పర్యం. నా దేవతా విశేష ఉపదేశ, ఏదో ఒక దేవతని ఉపాసించండి అని చెప్పడం కాదు అని సిద్ధం. ఇది ఇక్కడ తేలుతుంది అన్నారు సిద్ధాంతం. కాబట్టి రెండు సూత్రాల్లో కూడా ప్రాణం అనేది ప్రాణవాయువా, ఇంద్రుడా, జీవమా లేదా బ్రహ్మమా అనే 4 ఆప్షన్స్ ముందు పెట్టి వాటిని గురించి చర్చించి, ఇక్కడ హితతమం అనే శబ్దం చేత బ్రహ్మ చెప్పబడడం యోగ్యం, వేరే ఏ అర్థం కూడా దాంట్లో కుదరదు, అనుగమం కుదరదు అని చెప్పి, వక్త మరి ఇంద్రుడు కదా, కాబట్టి ఇంద్రుడు నన్ను ప్రాణంగా, నన్ను ఆయుష్గా ఉపాసించు అని చెప్పాడు కదా అనంటే, అవును, కానీ ఆ సందర్భంలో ఆ అధ్యాయంలో వచ్చిన ఇతర వాక్యాల్లో ప్రత్యేగాత్మ సంబంధం ఎక్కువగా కనిపిస్తుంది. ఆత్మ సంబంధం ఉంది తప్ప అచేతనమైన ప్రాణవాయువు అనే సంబంధం, ఇంద్రుడు ఇత్యాది సంబంధాలు లేనందువల్ల మనం అక్కడ ఇంద్రుడు నేను ప్రాణాన్ని అని చెప్పినా ఆ ప్రాణం బ్రహ్మమే అని ప్రతి చోట బ్రహ్మాన్వయం అనేది చూసుకోవాలి అని చెప్పడానికి ఈ బ్రహ్మ సూత్రాలు. సో ఇక్కడ 2 సూత్రాలు ఈ కొత్త అధికరణంలో అయిపోయాయి. మనం తర్వాత మళ్ళీ 2 అధికరణాలు చూసుకోవచ్చండి. గురువుగారికి నమస్కారము.